హాయ్ అండి, వెల్కమ్ టు వైజాగ్ ఆటో వీల్స్ వ్యూయర్స్ అందరికీ స్వాగతం. దిస్ ఉదయ్ భాస్కర్ ఫ్రమ్ వరుణ్ మోటార్స్ సిరిపురం. టుడే వీఆర్ గోయింగ్ టు నో అబౌట్ డామినర్ 400. లెట్స్ గెట్ ఇన్ టు ద ఫ్రంట్ సెక్షన్ అండి. ఫ్రంట్ సెక్షన్ కల్లా మనం వచ్చేసరికల్లా మీరు చూసినట్టయితే మనకి మ్యాసివ్ డూమ్ అనేది వస్తుందండి. దీంట్లో మీకు ఫుల్ ఎల్ఈడి హెడ్ లైట్ అనేది వస్తుంది. మనకి హెడ్ లైట్ వచ్చి ఫుల్ ఎల్ఈడి అండి. మీరు ఇక్కడ చూసినట్టయితే తెలుస్తుంది, మొత్తం 6 స్టెప్స్ ఎల్ఈడి హెడ్ లైట్ అనేది ఉంటుంది. ఇది విండ్ వైజర్ దీని మీద. అలాగే మీరు ముందుకు వచ్చినట్టయితే మీకు ఇది 41mm లాంగ్ ట్రావెల్ యూఎస్డి సస్పెన్షన్స్ అనేవి వస్తాయి. యూఎస్డి అంటే మనకి అప్స్ అండ్ డౌన్ ఫోక్స్ అనమాట. 41mm ఈ సెగ్మెంట్లో ఇంక ఎటువంటి వెహికల్కి లేనట్టు విధంగా దీనికి వచ్చిందండి 41mm మ్యాసివ్ యూఎస్డి ఫోక్స్ అనేవి. అలాగే మీరు ఇంకొద్ది కిందకు వచ్చినట్లయితే వీల్ బేస్మెంట్కి వద్దాం. మనం వీల్ చూసేసరికల్లా మీరు ఎలవి చూస్తే 19 ఇంచ్ ఎలవి అనేది వస్తుంది మనకి. దీంట్లో విత్ డైమండ్ కట్ ఫినిషింగ్ వస్తుందండి వెహికల్కి, ఎలవీస్కి. ఇప్పటిదాకా మీరు 2018-19 వెహికల్స్ని చూసినట్టయితే దాంట్లో మనకు రాంది దీంట్లో వచ్చింది ఇదేనండి. డామినర్లో డైమండ్ కట్ ఎల్ఎవీస్, ట్యూబ్లెస్ టైర్స్ వస్తాయి. టైర్ సెక్షన్ వచ్చి మీకు 110/70 వస్తుందండి. రిమ్ సైజ్ వచ్చి 17. మీరు అలాగే ఇటుపక్క చూసినట్లయితే మీకు మ్యాసివ్ 320 పెడల్ డిస్క్ అనేది వస్తుందండి మనకి, విత్ ఏబిఎస్ ఛానల్. స్టాండర్డ్ బైబర్ డిస్క్ బ్రేక్స్ అనేవి దీంట్లో మనం వాడుతూ ఉంటాం. బైబర్ డిస్క్ బ్రేక్స్ అండి. అలాగే మీరు చూసుకున్నట్టయితే మనకి ఫుల్ ఎల్ఈడి బ్లింకర్స్ అనేవి వస్తాయండి. టూ సైడ్స్ మీకు అటు కూడానండి, అటుపక్క కూడా చూడొచ్చు మీరు. రెండు ఫుల్ ఎల్ఈడి బ్లింకర్స్ అనేవి వస్తాయి. హెడ్ లైట్ కూడా మనకు ఫుల్ హెడ్ లైట్ ఎల్ఈడి అనేది వస్తుంది కాబట్టి. అలాగే మీరు కొంచెం వెనక్కి వచ్చినట్టయితే దాని నుంచి మనం స్పీడోమీటర్లోకి వెళ్దామండి. స్పీడోమీటర్ వచ్చేసరికల్లా మనకి దీంట్లో స్పీడోమీటర్లో మనకి ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫ్యూయల్ గేజ్, స్పీడ్, ఆర్పిఎం మీటర్, ఇంజిన్ కిల్ ఆన్ అండ్ స్విచ్ అండి. కిల్ ఆన్ ఆఫ్ అండి. దీంట్లోనే మనకి సైడ్ స్టాండ్ ఇండికేటర్, లో ఫ్యూయల్ ఇండికేటర్ కూడా వస్తుందండి. మనం సైడ్ స్టాండ్ ఎప్పుడైనా డౌన్లో ఉంటే సైడ్ స్టాండ్ ఇండికేటర్ అనేది వస్తుంది మీకు ఇక్కడ. డైనమిక్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ రేంజ్ అనేది కూడా మీకు ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంటుంది. లో ఫ్యూయల్ లెవెల్, మనకి ఫ్యూయల్ లెవెల్ కూడా మనకు చూపిస్తూ ఉంటుంది. ఇది ఫ్యూయల్ పాయింట్స్. ఇంక కిందకు వచ్చేసరికల్లా మీకు ఇది ఏబిఎస్ ఆపరేషనల్ అండి. ఇది మనకి న్యూట్రల్ ఇండికేటర్. ఇది మనకి ఇంజన్ చెక్ లైట్ అండి. BS6 హాల్ మార్క్స్లో ఇచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఇది వస్తే ఇంజన్ చెక్ అండి. ఇది సర్వీసింగ్ రిమైండర్ అండి. ఇది ఆర్పిఎం లైట్ సార్. అలా మీరు ఇంకా వెనక్కి వచ్చినట్టయితే ట్యాంక్ మీద మనకి ఇంకో చిన్న స్పీడోమీటర్ అనేది వస్తుంది సార్. దీంట్లో మనకి ఏంటంటే మీరు చూసినట్లయితే దీంట్లో గేర్ ఇండికేటర్, టైం మరియు ఓడోమీటర్ అనేది వస్తుందండి. మీరు దీంట్లో మోడ్స్ ద్వారా మీరు ఇక్కడ ఉన్న 2 స్విచెస్ ద్వారా మీరు అనేది టైం అనేది సెట్ చేసుకోవచ్చు. అలాగే ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికల్లా 13 లీటర్స్ అండి మనకి. దీని ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికల్లా మీరు ఫ్యూయల్ అనేది దీని ద్వారా ఫిల్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే హ్యాండిల్ బార్కి వచ్చేసరికల్లా మనకి సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ అనేది వస్తుందండి. సింగిల్ పీస్ లాంగ్ హ్యాండిల్ బార్ అనేది వస్తుంది ఫర్ క్రూజింగ్ స్పీడ్స్ కోసం. అలాగే మనకి బ్యూటిఫుల్ మిర్రర్స్ అనేవి కూడా వస్తాయి. మీరు చూసినట్లయితే బ్యూటిఫుల్ మిర్రర్స్ అనేవి కూడా వస్తాయి. అలాగే మీరు వెహికల్ చూసుకుంటే మ్యాసివ్ గ్రీన్ కలర్ అనేది వస్తుందండి మనకి. ఇది ఓన్లీ నింజా అటువంటి వెహికల్స్లో మాత్రం రావడం అవుతుంది. ఇప్పుడు మనకి దీనికి డామినర్లో వచ్చింది లేటెస్ట్ కలర్ అండి. ఇది మ్యాసివ్ కలర్ ఉంటుంది. ఈ కలర్ అనేది స్పెషల్ ఎడిషన్. అలాగే మీరు ఇక్కడ చూసినట్టయితే డామినర్ లోగో అనేది ఎంతో అందంగా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. మీరు అలాగే ఇక్కడ స్విచ్ గేర్ క్వాలిటీస్ అవి కూడా చూడొచ్చు. ఇది మీకు వచ్చి పాస్ లైట్, ఇది హై బీమ్, లో బీమ్, ఇది బ్లింకర్స్ ఇండికేటర్, ఇది హార్న్ అండి. ఇది మీకు వచ్చేసరికల్లా స్విచ్, ఇంజన్ క్విల్ స్విచ్ ఆన్ అండి. ఇవి మనకి హై బీము మనకి ఏంటంటే ఒకటి డే లైట్ DRLS అని వస్తున్నాయి కదండి, డే లైట్ రన్నింగ్ లైట్ సిస్టమ్స్. దానికి మనం నార్మల్ పార్కింగ్ లైట్స్ ఎప్పుడు డే లైట్లో ఉంటాయండి రన్నింగ్ సిస్టంలో. మనం హెడ్ లైట్ కావాలంటే ఆన్ చేసుకోవచ్చు. ఓన్లీ డామినర్లో ఉన్న ఫెసిలిటీ అది. అలాగే మీరు ఇంకా కిందకు వచ్చినట్లయితే ఇది మనకు వచ్చి ఏంటంటే 400cc ఇంజిన్ కాబట్టి మనకి కూలెంట్ ఇంజిన్ అనేది చాలా ఫాస్ట్గా హీట్ ఎక్కుతుంటుంది. దాన్ని మనం కూల్ చేయడం కోసం మనకి ఏంటంటే ఒక ఎయిర్ కూలరుని లిక్విడ్ కూలింగ్ అనేది 2 సిస్టమ్లు ఇచ్చారండి మనకి దీంట్లో. మీరు చూసినట్టయితే ఇది ఎయిర్ కూల్ అండి. మన రేడియేటర్ ఫ్యాన్ అనేది మన కార్స్లో వాటిలో మీరు చూసినట్టు రేడియేటర్ ఫ్యాన్స్ అనేవి ఉంటాయి. దీనికి కూడా మీకు రేడియేటర్ అనేది ఆన్ అవుతుంటుంది. రేడియేటర్ ద్వారా దీని ద్వారా కూలింగ్ అనేది అవుతుంది, లిక్విడ్ ద్వారా అనేది కూలింగ్ అవుతుంది. అలాగే మీరు ఇంకా కిందకు వస్తే ఇది మీకు స్పోర్టీ క్రాష్ గార్డ్ అనేది ఇచ్చారు చూడండి ఒకసారి. ఇంజన్ క్రాష్ గార్డ్ అంటారు దీన్ని.
దీన్ని ఫుల్ స్పోర్టీ క్రాష్ గార్డ్ అనమాట. మనకు సైలెన్సర్ కానీ దేనికి కానీ ఎటువంటి ఎఫెక్ట్ అవ్వకుండా, బంపర్స్ దగ్గర స్పీడ్ బ్రేకర్స్ దగ్గర ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండడానికి, అలాగే మనకు లుక్ కూడా చాలా హెల్ప్ చేస్తుంటుంది ఇది. నెక్స్ట్ మనం మూవ్ అంటూ ఇంజన్కి మూవ్ అవుదామండి. ఇంజన్ సైడ్ వెళ్దామండి. ఇంజన్ వచ్చేసరికి మీకు 400cc అండ్ మనకి డామినర్ 400 అనేదండి. మనకి వచ్చేసరికి ఇంజన్ కెపాసిటీ వచ్చి 373cc కెపాసిటీతో మనకి ఇంజన్ అనేది రెడీ అవుతుందండి. DOHC 4 valve ఇంజన్ ఇది. ట్రిపుల్ స్పార్క్ ఇంజన్. మీరు ఇక్కడ చూసినట్టయితే DTSI ట్రిపుల్ స్పార్క్ ఇంజన్ అనేది మీకు క్లియర్గా మీకు మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. మనకు వచ్చి 6 speed గేర్ మాన్యువల్తో వస్తుందండి. 6 speed గేర్ మాన్యువల్ ఇంజన్ ఇది మనకి. మీరు ఇందాక చెప్పినట్టు ఇదిగోండి, ఇది లిక్విడ్ కూలింగ్. మీరు చూస్తే ఇవి మన క్రాష్ గార్డ్స్ అండి. ఇది మనకి 373 ఇంజన్ మనకి 40 bhp రిలీజ్ చేస్తుంది ఎట్ ద రేట్ ఆఫ్ 9000 RPM అండి. అలాగే మనకి 38 Nm టార్క్ అనేది దీంట్లో వస్తుంది. అది మీకు 6500 RPMలో రిలీజ్ అవుతూ ఉంటుంది. దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి మిగతా వెహికల్స్లో లేనిది మన వెహికల్కే ఉన్నది అడ్వాంటేజ్ ఏంటంటే స్లిప్పర్ క్లచ్ అండి. మనకు వచ్చి క్లచ్ వచ్చి మొత్తం అంతా స్లిప్పర్ క్లచ్ వస్తుంది. విచ్ హెల్ప్స్ టు వీల్ లాపింగ్ని కానీ హాపింగ్ని కానీ అడ్జస్ట్ చేయడానికి మనకి ఇది బాగా ఉపయోగపడుతుంటుంది స్లిప్పర్ క్లచ్ అనేది. మనం అలాగే పైకి వచ్చినట్టయితే మనకి పెరిమీటర్ ఫ్రేమింగ్ అనేది చాసీ వస్తుందండి. ట్రయాంగిల్ టైప్ పెరిమీటర్ ఫ్రేమింగ్ అంటారు దీన్ని. చాలా స్ట్రాంగ్ చాసీ అనేది మీకు వస్తుంది, చాలా హెవీ చాసీ. దాంతో పాటు మనకు అలా చూసినట్టయితే మీరు ఇది ఫినిషింగ్ చూసినట్టయితే డీటెయిలింగ్ అంతా చూడండి, మొత్తం అంతా మీకు డీటెయిలింగ్ అనేది ఏ పార్ట్ కా పార్ట్ డీటెయిలింగ్లో వస్తుందండి. దీన్ని హైలైటింగ్ చేయడానికి మనకి కార్బన్ టైప్లో మనకి హైలైటింగ్ చేస్తారు, చూసారు మీరు ఇది ఇక్కడ మీరు చూసినట్టయితే. అలా మనం ట్యాంక్ మీదకి వస్తే ఇది మనకి సిట్టింగ్ కెపాసిటీ అండ్ ట్యాంక్ గురించి చూద్దాం ఇప్పుడు. ఇది మనకి ట్యాంక్ ప్యాడ్స్ అండి. మన డ్రైవర్ వెహికల్ డ్రైవ్ చేసినప్పుడు మీకు ఎప్పుడు డ్రైవర్కి ఎటువంటి ఇబ్బంది ఉండకుండా కంఫర్ట్ కోసం వెన్ వీ హ్యాడ్ ఆ సడన్ బ్రేక్స్ అవి చేసినప్పుడు ట్యాంక్ ప్యాడ్ అనేది ఉంటుంది. దీంట్లో మ్యాసివ్గా వస్తుంది ట్యాంక్ ప్యాడ్ అనేది. సిట్టింగ్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే రైడర్ సీట్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి మీకు. ఇంక్లూడింగ్ దేంతో ఈ సెగ్మెంట్లోనే కాదు, ఏ సెగ్మెంట్లో పోల్చినా డామినర్ అంత సీటింగ్ కెపాసిటీ అనేది కంఫర్టబుల్ అనేది ఇంకా దేనికి ఉండదండి రైడర్కి. పీలియన్కి వచ్చేసరికల్లా పీలియన్ సీట్ అనేది కొంచెం లోలో ఉంటుంది మనకి, ఎందుకంటే పీలియన్ ఒక్కరికి మాత్రమే సరిపోతుంది, 2-3కి సరిపోదు. మనకి పీలియన్ అనేది ఒక్కరితోటే. జస్ట్ ఇది స్పోర్ట్స్ క్రూజర్ టైప్, మనకి మంచి క్రూజింగ్ వెహికల్ ఇది మనకి ఆన్ రోడ్లో. అలాగే మీరు చూసినట్టయితే మీకు సీట్ కిందకి వచ్చేసరికల్లా మనం చూస్తే స్టోరేజ్ స్పేస్ అండ్ అవైలబిలిటీ అనేది ఇదండి మనకి. మీరు ఇలా చూసినట్టయితే ఇది మనకి వచ్చే మెడికిట్ అండ్ టూల్ కిట్ అనేది ఇలా సీట్ కింద వస్తుందండి. ఇవి లేటెస్ట్గా మనకి 2021 నుంచి మనకి ఇంక్లూడ్ చేస్తుందండి డామినర్లో. మనం ఎప్పుడైనా ఇది వెహికల్ ఏంటంటే మనకి మెయిన్ టూరింగ్ కోసం ఎక్కువ వాడుతుంటారు సార్, టూరింగ్ పర్పస్ అనేది మనం ఎక్కువ చూస్తుంటాం. దీనికి ఏంటంటే మనం బాంగీ రోప్స్ కట్టుకుని వెహికల్ బ్యాగ్ లగేజెస్ అవి మనం లగేజ్ మోయడానికి అనేది మనం ఎక్కువ కంఫర్ట్ ఫీల్ అవుతాం. నార్మల్గా మీరు మిగతా వెహికల్స్లో ఏంటంటే సీట్ ఇలా పెట్టాక మీరు బాంగీ అనేది రోప్ అనేది వెహికల్ ప్యానల్తో పాటు టై చేస్తుంటారు. దీంట్లో ఇప్పుడు అవసరం లేకుండా మనకి బాంగీ అనేది ఈజీగా ఈ రోప్ ట్యాగ్స్ ద్వారా మనం కట్టుకోవచ్చు. బాంగీ కట్టుకుని మనం ఏదైనా లగేజ్ ఏదైనా క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. మీరు చూస్తే ఇలా వస్తాయి బాంగీ రోప్ ట్యాగ్స్. అలాగే మీరు గ్రాబ్ గ్రిల్స్ చూడవచ్చు, చాలా అందంగా పీలియన్ హోల్డింగ్ కోసం చాలా అందమైన గ్రాబ్ గ్రిల్స్ అనేవి కూడా ఇవ్వడం జరుగుతుంది. అలా మీరు బ్యాక్కి వస్తే మీకు 2 LED ఉంటాయి సార్. మీరు చూసినట్టయితే 2 LED లైటింగ్స్ అనేవి వస్తాయండి. వాటితో పాటు మీకు బ్యాక్ సైడ్ బ్లింకర్స్ 2 LED బ్లింకర్స్ వస్తాయి. దాంతోపాటు మీకు రిఫ్లెక్టర్ అనేది ఒకటి నెంబర్ ప్లేట్ కింద అనేది వస్తుంది. ఇక్కడ నెంబర్ ప్లేట్ సెక్షన్ అనేది వస్తుందండి. దీంట్లో కూడా మనకు ఒక లైట్ వస్తుంది, కిందన నెంబర్ ప్లేట్ లైట్ ఒకటి వస్తుంది ఇక్కడ. ఇది బ్యాక్ సైడ్ మడ్ గేర్ అండి. చూస్తుంటే మీరు నీట్గా ఫినిషింగ్ అనేది ఇచ్చారు. ఈ మడ్ గేర్లో కూడా మనకున్న ఫెసిలిటీ ఏంటంటే 2 విధానాలుగా ఉపయోగించుకోవచ్చు అండి. మనకు కావాల్సిన మడ్ గేర్ ఎక్కడి వరకు పెట్టుకోవచ్చు, లేదా రిఫ్లెక్టర్ పార్ట్ మనం తీసేయాలన్నా రిమూవబుల్ అనేది మనకి రిమూవబుల్ ఉందండి, ఎక్స్ట్రా పార్ట్ అనేది. ఇక్కడ మీరు చూస్తే డీటెయిలింగ్లో మీరు చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇది 2 పార్ట్స్ అనమాట, మనం డివైడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. అలాగే మీరు బ్యాక్ సైడ్ టైర్ సెక్షన్కి వచ్చేసరికల్లా చూస్తే మీకు 150/60 వస్తుందండి టైర్ సైజ్ అనేది. అలాగే 17 inch ఎలవీ అనేది అవైలబిలిటీ ఉంటుంది. ఇది సారీ గార్డ్ అండి మనకి.
అలాగే మీకు ఈ సైడ్ కూడా 2 రిఫ్లెక్టర్స్ అనేవి ఎక్స్ట్రా ఇస్తారు, ఇటు కానీ అటు కానీ 2 పక్కల 2 రిఫ్లెక్టర్స్ అనేవి వస్తాయి మనకి. ఇక్కడ మీరు చూస్తే సైడ్ ప్యానలింగ్ మీద బ్యాక్ సైడ్ టై ప్యానలింగ్ దగ్గర మీకు నీట్గా D400 డామినర్ 400 అని డీటెయిలింగ్ ఇచ్చారు. ఇది మనం బ్యాక్ సైడ్ సీట్ ఓపెన్ చేసే లాక్ అండి. మీరు చూస్తే అలా మీరు కిందకు వస్తే ఇది మడ్ గేర్, ఇది చైన్ కేస్ కమ్ టైర్ కేస్ అండి, వాటర్ కేస్ అది తుల్లకుండా. సేమ్ దీనికి కూడా మీకు డైమండ్ కట్ అలాగే వస్తుంది. ఇది మీకు వచ్చేసరికి కదా స్వింగ్ ఆర్మ్ అండి, అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ వస్తుంది దీనికి. మిగతా వెహికల్స్లో మీకు ఏంటంటే బాక్స్ టైప్ స్వింగ్ ఆర్మ్స్ వస్తాయి, ఒక డామినర్లో మాత్రమే మనకు అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ అనేది వస్తుంది. అలాగే మీకు ఇక్కడ చూస్తే నైట్రో షాక్ అబ్జర్వర్ ఉంటుందండి, మోనోషాక్ అడ్జస్టబుల్ అండి, 6 స్టెప్ అడ్జస్టబుల్ నైట్రోజన్ సస్పెన్షన్ అనేది మీకు బ్యాక్ సైడ్ వస్తుంది. మీరు అలాగే చూసినట్టయితే మనకి అందమైన డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ అనేది వస్తుందండి. మీకు బేస్ సౌండ్ అనేది కానీ దీని బీటింగ్ అనేది మీరు ఒకసారి వింటే మీకు అర్థమవుతుంది, అది కూడా మీకు చూపిస్తాను. అలాగే మీరు బ్యాక్ సైడ్కి వచ్చేసరికల్లా మీకు 250 mm డిస్క్ పెడల్ అనేది వస్తుందండి విత్ ABS ఛానల్. మనకి డామినర్ 400 వచ్చి డ్యూయల్ ఛానల్ ABS, రెండు టైర్ల మీద 2 వీల్స్ మీద మనకి డ్యూయల్ ఛానల్ ABS అనేది వర్కింగ్ అవుతుంటుంది. సేమ్ డైమండ్ కట్ అలవి, ఇది కూడా బైబర్ బ్రేక్స్ అనేది వాడతాం, సేమ్ బైబర్ కంపెనీ బ్రేకే ఉంటుంది రెండిటికి. మేము ఇప్పుడు బీటింగ్ అనేది విని చూద్దాం సరే ఎలా ఉంటుందో. ఇది మనం టోటల్గా ఓవరాల్గా తెలుసుకున్నాం అండి వెహికల్ గురించి. దీని వెయిట్ వచ్చి మనకి ఇప్పుడు దీని వెయిట్ గురించి మాట్లాడుకుందాం. దీని వెయిట్ గురించి, గ్రౌండ్ క్లియరెన్స్ గురించి తెలుసుకుందాం. వెహికల్ వెయిట్ వచ్చి మనకు 186 kgs పడుతుంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికల్లా మీరు చూసుకున్నట్టయితే 157 mm అనేది మన గ్రౌండ్ క్లియరెన్స్ అనేది క్లియర్గా వస్తుంది. మన ఇండియన్ రోడ్స్కి వెరీ సూటబుల్ అండి. మీరు చూస్తే గ్రౌండ్ క్లియరెన్స్ అనేది క్లియర్గా మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంటుంది. సో ఇప్పటివరకు మనం డామినర్ 400 యొక్క స్పెక్స్ అండ్ ఫ్యూచర్స్ గురించి తెలుసుకున్నామండి. మనం ఇప్పుడు దీని ఆన్ రోడ్ ప్రైస్ అండ్ కలర్ వేరియంట్స్ గురించి తెలుసుకుందాం. దీని ఎక్స్షోరూమ్ కాస్ట్ వచ్చి మనకి ఆల్మోస్ట్ 2 lakhs వరకు ఉందండి. ఎక్స్షోరూమ్ కాస్ట్ వచ్చి 2 lakhs పడుతుందండి ఆన్ రోడ్. అండ్ దీంట్లో ఉన్న కలర్ అవైలబిలిటీస్ ఏంటంటే ఒకటి గ్రీన్, 2 బ్లాక్ అండి, మ్యాట్ రాక్ బ్లాక్ అని వస్తుంది. ఈ 2 కలర్స్ మాత్రం మనకి ఇప్పుడు అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఇదండి డామినర్ 400 గురించి మన రివ్యూ. సో చూసాం కదండి ఇప్పటివరకు మనం డామినర్ 400 గురించి. మరొక ఎపిసోడ్లో మరొక కొత్త వెహికల్తో మీ ముందుకు వస్తాను. ఉదయ్ సైనింగ్ ఆఫ్. ఉదయ్, సిరిపురం, వరుణ్ బజాజ్. వైజాగ్ ఆటో వీల్స్, 2-wheeler అయినా 4-wheeler అయినా మీ వాహనం ఏ మోడల్ అయినా ఏ కంపెనీదైనా కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా లేటెస్ట్ వెర్షన్ వెహికల్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా ప్రైస్, మోడల్, ఫీచర్స్ ఇటువంటి పూర్తి సమాచారానికై మా వైజాగ్ ఆటో వీల్స్ ను సంప్రదించగలరు.